మన డీలర్లే మెయిన్ ఈరోజు చీఫ్ గెస్ట్, స్టాఫ్ డీలర్ మెయిన్ చీఫ్ గెస్ట్ మీరే, అందరూ కలిసి చేద్దాం. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं वरवार्गवन्दनां मृत्योर्मुक्षीमदापमृत्युमभक्षितमवदेतशतं जपेदानोक्तरायस्वासं दासनं धनं पशुं बहुक्तलाभं शतं वत्सरं दीर्घमायुः वाजागुं देवापश्चान्नवाने सर्वदा मे श्रीमहालोपशां पशुभिः स्वाहा धनं पशुं बहुक्तलाभं शतं वत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। మన డీలర్లే మెయిన్ ఈరోజు చీఫ్ గెస్ట్, స్టాఫ్ డీలర్ మెయిన్ వీళ్ళే నాకు చీఫ్ గెస్ట్ మీరే, అందరూ కలిసి చేద్దాం. హలో ఎవరివన్, చాలా రోజులుగా ఎంతోమంది అడుగుతూ ఉన్నారు, సార్ మీ ఫ్యాక్టరీ ఒకసారి చూపించండి అని చెప్పేసి అని. అందరి కోసం ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశామండి. ఇప్పటివరకు మనము రెంటెడ్ దాంట్లో ఉన్నాం, అవి ఉంటూ ఇప్పుడు మన ఓన్ బిల్డింగ్ అండి, ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ చేసాం. ఇదేంటి ఫ్యాక్టరీ అని చెప్పేసి చిన్నగా ఉందే అని చెప్పేసి అనుకోకండి. నేను కూడా మీలో ఒక్కడిని చిన్న షెడ్లో స్టార్ట్ అయ్యాను. చిన్న షెడ్లో స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా మనం ఇంప్రూవ్ అవుతూ వచ్చాము.
ఇదే బిల్డింగ్ని నేను ఒక షెడ్ టైప్ చేసింటే దాదాపు ఇలాంటివి ఒక 5-6 పడేటివేమో ఈ అమౌంట్తో. పర్మనెంట్ బిల్డింగ్ అంటే నాకు తెలిసి నా తర్వాత నెక్స్ట్ అదేమంటారు అది ఫ్యూచర్లో మా పిల్లలు వారంతా కూడా ఇదే రంగంలో కొనసాగించాలనే ఉద్దేశంతో నేను దీన్ని పర్మనెంట్ బిల్డింగ్ స్టార్ట్ చేశాను. చార్జర్స్, కంట్రోలర్, మోటార్, ఇలా కొన్ని కాంపోనెంట్స్ అన్నీ నేను ఇండియాలోనే పర్చేజ్ చేస్తున్నాను. అన్నీ కూడా సొంతంగా ఏ కంపెనీ కూడా చేయదండి. ఈవెన్ ఎంత పెద్ద కంపెనీ అయినా వాళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చిన్నగానే స్టార్ట్ అయి ఉంటారు. నేనేదో భారీ కావాలా అని చెప్పేసి ఆలోచన నాకు లేదండి. చాలా చిన్నగానే స్టెప్ బై స్టెప్ వస్తున్నాను. ఒక చిన్న షెడ్లో నుంచి ఇక్కడ వరకు కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు వచ్చాం మనం. ఇదంతా కూడా మన ఓన్ ల్యాండ్, ఓన్ బిల్డింగ్ అండి. ఎంతో పెద్ద కంపెనీ అయినా అమెజాన్నే తీసుకున్నాం. వాళ్ళు స్టార్ట్ చేసిన చాలా చిన్న సంస్థ, చిన్న షెడ్లో స్టార్ట్ చేశారు. నేను అంత ఎత్తుకెదుగుతాననే ఆలోచన, ఆశ అస్సలు లేదు. కానీ ఇప్పుడు మీ అందరికీ నేను చాలా చిన్నగా కనిపిస్తానేమో అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది నాకు ఓన్లీ మెటీరియల్ పర్పస్ అండి. దీని తర్వాత దీని పక్కనే నాతో పాటు రండి, ఇంకొక 1/2 ఎకర్ పక్కనే ఉంది మంది. టోటల్ ఇది 1 ఎకర్ అండి. ఇది వచ్చేపాటికి సెక్యూరిటీ గార్డ్ అంటే వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ ఉండడం కోసం, నా కార్లు అవి పెట్టుకోవడానికి ఒక షెడ్. తర్వాత ఇదంతా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్న ఎండ ఉందో ఇవంతా కూడా మనకు ఒక షీట్స్ వచ్చేస్తాయండి. నైట్ టైం ఎవరు రాకుండా సోలార్ కూడా వేయించడం జరిగింది. ఒకటే నేను ఓన్లీ హైప్ తెచ్చుకోవడం కోసం ఏంటంటే ఎక్కడో చోట పెద్ద షెడ్ రెంట్కి తీసుకొని దాన్ని భారీగా హంగామకు చూపించింది. నాకు హైప్తో అవసరం లేదు. నేను ఎన్నో రోజులు ఎంతో కాలంగా ఈ మార్కెట్లో మీ అందరి మధ్యలో మీ అందరి సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ ఉండాలనే ఆలోచనతో ఉన్నా. సో అందుకోసమే నేను అన్ని పర్చేజ్ చేసి స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది 1/2 ఎకర్ అండి. ఇది మొత్తం 1 ఎకర్ టోటల్గా. దీన్ని నెక్స్ట్ మండే స్టార్ట్ చేస్తున్నాం. ఇది వచ్చేపాటికి షెడ్డే వస్తుంది. ప్రొడక్షన్ వచ్చేపాటికి ఇందులోనే స్టార్ట్ అవుతుంది. అది ఓన్లీ మెటీరియల్ అండి. ఇక్కడ ప్రొడక్షన్ మీరు మామూలుగా చూస్తుంటారా, కన్వీనర్ బెల్ట్ ఇవన్నీ కూడా అంటే ఒక బెల్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రొడక్షన్ అవుతూ వస్తుంది. అది ఈ షెడ్. దీనికి పెద్ద టైం అవసరం లేదండి. వాస్తవంగా ఒక 2 monthsలో మొత్తం కంప్లీట్గా అయిపోద్ది. ఓన్లీ షెడ్ టైపే కదా. షెడ్ మీన్స్ కొంచెం హైట్ లేపేసి ఆ గోడలు, ఆ తర్వాత షెడ్డే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దానికంటే ఫిల్లర్లు అవి ఇవి చాలా ఇబ్బంది పడ్డాం, చాలా టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ దాంతోపాటు నాకు, మా పిల్లలకి, తర్వాత మా స్టాఫ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఎండాకాలంలో బాగా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళందరి కోసం స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం. అయిపోతుంది ఇంకా ఏదో 1 weekలో ఇది కూడా అయిపోద్ది. వర్కౌటే కాకుండా వర్క్ చేసినప్పుడు మంచి హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరి కోసం ఇది కట్టాము. ఇదంతా ఒక 1/2 ఎకర్ దీంట్లో కూడా రాబోతోంది. మరీ చెప్తున్నానండి, నేనేదో భారీగా నేను ఎప్పుడు చెప్పలేదు నేను ఇది అని. నేను చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చాను. స్టెప్ బై స్టెప్ వస్తున్నాం. మీరు ఏ కంపెనీ చూసుకోండి, ఎంత పెద్ద కంపెనీ, ఈవెన్ మాకు దగ్గరగా ఉన్న 4-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అందరూ మ్యానుఫ్యాక్చరర్ అంటారు. ఈవెన్ నేను కూడా అన్నాను. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఎవరు చేయరు. పక్కన ఉన్న సిస్టర్ కంపెనీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నో కంపెనీలు ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాళ్ళు తయారు చేసి ఇస్తే ఇక్కడ అసెంబ్లింగ్ జరుగుతుంది. చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరర్ అని అంటాం. నేను మీలో ఒకరిని కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అసెంబ్లింగ్ అంటాం. మీలో ఒక్కరిని కాబట్టి అదే నాకు కూడా చాలా ఇన్వెస్టర్ అయ్యి ఇంకోటి ఏంటంటే నన్ను కూడా ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చర్ అనేది అన్నీ జరిగిపోయేది. ఈరోజు ఒక షెడ్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇంకా కొద్దిగా టైం తీసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నా. నా ఆలోచన ఏమంటే ఎప్పటికీ మీ అందరి మధ్యలో ఉండాలనే ఆలోచనలో ఉన్నాను. దానికోసమే స్టెప్ బై స్టెప్ వస్తున్నా. ఎప్పుడు నేను ఆర్భాటంగా ఎప్పుడు నేను చూపించలేదు. సింపుల్గానే వెళ్తున్నా నేను. ఈవెన్ మొన్నటి వరకు నేను షోరూంలో కూర్చున్నా. మొన్నటి వరకు రెంటెడ్ దాంట్లో ఉండేవాడిని. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకా 2 యూనిట్లు. ఇది కాకుండా ఇంకో 2 ఉన్నాయి. ఇది నా ఓన్ పర్మనెంట్ బిల్డింగ్. ఒకటి గట్టిగా బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ రోజైనా పార్ట్స్ ఇవ్వలేకపోయినా వారంటీ ఇవ్వకూడదని నా ఇంటెన్షన్ ఉండింటే పర్మనెంట్ బిల్డింగ్ ఎప్పటికీ కట్టను. ఈ అడ్రస్లో ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. మీరు బాగా గుర్తించుకోండి. పర్మనెంట్ బిల్డింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైనా కూడా, అంటే నాకు తెలిసి కొంతమందిలో ఈ చిన్న ప్లేయర్స్లో చాలామంది అంత రిస్క్ చేయరు. ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతాము, ఎందుకులే అనవసరంగానే. నేను స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఒక 2-3 అడిగారు, వేణు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఎందుకు నువ్వు అంత అమౌంట్ పెడుతున్నావు, మీరు చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుందండి, నాకు చాలా అమౌంట్ అయ్యింది అది, ఎందుకు అంత అమౌంట్ వేస్ట్ చేస్తాను అని. లేదు, నేను ఈ రంగంలో చాలా సంవత్సరాలుగా నిలదొక్కోవాలనే ఆలోచనలో ఉన్నాను.
మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.